లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. ఎలా స్టార్ట్ అయింది గాయత్రి గారు మీ కెరీర్ ఈ డబ్బింగ్? అంటే చిన్నప్పుడు డ్రామాల్లో స్కిట్స్ లో చేయడం వల్ల కొంచెం ఆల్ ఇండియా రేడియోలో యాంకర్ గా చేశారా? అనౌన్సర్ లా చేశాయి. ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారు? చెప్పాలంటే 93లో ఫస్ట్ డబ్బింగ్ ఏం చెప్పారు? ఏవైనా పాటలు పాడారా మీరు? మీ వాయిస్ చాలా బాగుంది కదా. ఢిల్లీ నుంచి వచ్చిన కొత్తల్లో నేను పాటలే పాడాను. అప్పుడు అందరి ఫేవరెట్ సీరియల్ ఒకటి ఉంది, దానికి మీరు డబ్బింగ్ చెప్పారా? శిలసౌ శ్రవంతి ఒక 500 ఎపిసోడ్స్ వరకు చెప్తారు. రెమ్యూనరేషన్ ఎంత? బాలీవుడ్ సీరియల్స్ కూడా ట్రాన్స్లేట్ చేశారంట. ఎన్ని ఎపిసోడ్లు చేసింటారు? చాలా నంబర్ ఆఫ్. బాలీవుడ్ లో మీరేమన్నా డబ్బింగ్ చెప్పారా హిందీలో? ఖతరోంకే ఖిలాడి 2 seasons 3 seasons వచ్చినట్టుంది. అవన్నీ నేనే రాసు. డబ్బింగ్ కాకుండా యాక్టింగ్ చేయాలని ఎప్పుడు అనిపించలేదు? కెమెరా అంటే చాలా భయం. డబ్బింగ్ కాకుండా ఇంకేమైనా వర్క్ చేస్తారా? నేను బుల్లి కవితలు రాసేదాన్ని. మీకు నంది అవార్డు వచ్చింది, ఎలా అనిపించింది అప్పుడు ఆ మూమెంట్? పాట పడితే దయ్యం వస్తుంది అని. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ నాగేశ్వరి. సో ఇవాళ మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారని చెప్పొచ్చు. నేనైతే చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నాను అనమాట. ఆవిడతో మాట్లాడాలని, ఆవిడని కలవాలని. అంటే మనం ఎప్పుడు చిన్నప్పటి నుంచి రైల్వే స్టేషన్ లో ఒక వాయిస్ వింటుంటాం. ఒక ఎక్స్ప్రెస్ రాబోతుంది, ట్రైన్ మీదకి, ఈ ప్లాట్ఫామ్ మీదకి రాబోతుందని ఒక వాయిస్. నేనైతే దాన్ని ఇమిటేట్ కూడా చేసేదాన్ని. చాలా మంది నా ఫ్రెండ్స్ కానీ అసలు ఈ వాయిస్ ఎవరిది లేదంటే ఎవరు రికార్డ్ చేసిందా, లేదంటే నిజంగానే మనిషే ఈ వాయిస్ చెప్పిందా అని చాలా మందికి ఒక డౌట్ ఉండేది. ఆ డౌట్ ఈ రోజుతో క్లారిటీ వస్తుంది. సో నాతో పాటు డబ్బింగ్ ఆర్టిస్ట్ గాయత్రి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. నిజంగా ఈ డౌట్ అయితే అందరికి ఉంటది అనమాట. రైల్వే స్టేషన్ లో వచ్చే వాయిస్ రికార్డెడా లేదంటే నిజంగానే ఒక అమ్మాయి చెప్పిందా అనేది చాలా మంది డౌట్. సో ఈ రోజు మీరే అని అందరికి చూపించబోతున్నాను నేను. వండర్ఫుల్. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. మీ వాయిస్ అయితే మేమందరం ఫ్యాన్స్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ. ఆ వాయిస్ ని ఇమిటేట్ చేయని రోజు అంటూ ఉండదు అనమాట రైల్వే స్టేషన్ కి పోతే. సో ఆ వాయిస్ మీదే అని ఒక్కసారి మాకోసం ఆ వాయిస్ తోనే స్టార్ట్ చేద్దాం మన ఇంటర్వ్యూ. తప్పకుండా. దయచేసి వినండి. ట్రైన్ నంబర్ 1703 నాంపల్లి నుండి వికారాబాద్, వాడి, పూణేల మీదుగా ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ వెళ్లవలసిన ముంబై ఎక్స్ప్రెస్ మరికొద్దిసేపట్లో ప్లాట్ఫామ్ నంబర్ 1 నుండి బయలుదేరుటకు సిద్ధముగానున్నది. हिंदी చెప్పనా? రైట్. यात्रीगण कृपया ध्यान दें. गाड़ी संख्या 1703 नामपल्ली से विकाराबाद, वाडी, पुणे से होते हुए छत्रपति शिवाजी महाराज टर्मिनस जाने वाली मुंबई एक्सप्रेस थोड़ी ही देर में प्लेटफॉर्म क्रमांक 1 से रवाना होने के लिए तैयार है. Wow. Yes. English లో? For the kind attention of passengers, train number 1703 Mumbai Express from Nampally via Vikarabad, Wadi, Pune to Chhatrapati Shivaji Maharaj Terminus will shortly leave from platform number 1. డైరెక్ట్ గా వింటుంటే ఎంత బాగుందో మ్యామ్. ఎలా చెప్తారు అసలు ఇవన్నీ? అంటే సేమ్ మన డబ్బింగ్ రూమ్ లోనే ఇలా రికార్డ్ చేసి ఎంత? స్టూడియోస్ లోనే రికార్డ్ చేస్తారు. అంటే ముందు లైవ్ ఉండేవి. ముందు ఇయర్స్ బ్యాక్. అప్పుడు ఉన్నారా మీరు? అప్పుడు చెప్పారు? అప్పుడు చెప్పలేదు. బట్ అక్కడ అంటే ఐ మీన్ లైవ్ కూర్చొని చెప్పేవాళ్ళు ఉంటారు. అదే డౌట్ ఉంటది. స్పాట్ లో చెప్పేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి అనౌన్సర్స్ కి ఒక రూమ్ ఉండి అట్లా చెప్పేవారు. బట్ తర్వాత ఇప్పుడు అంత టెక్నాలజీ పెరిగింది కదా. సో అంత రికార్డెడ్ మెసేజెస్, రికార్డెడ్ వాళ్ళు ఏం చేస్తారు, మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని వాళ్ళు వేసేస్తారు అనమాట. ఇప్పటికే ఒక డౌట్, కరెక్ట్ గా ఈ ట్రైన్ వస్తుందనే ఆవిడకి ఎలా తెలుసు? ఎలా చెప్తుంది? 15 నిమిషాలు లేట్ అయింది, ఇప్పుడు వచ్చేస్తుంది. 10 నిమిషాలు అలా ఎలా చెప్తారు? అవన్నీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాళ్ళకి. వీళ్ళు ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే
అంత రికార్డెడ్ కాబట్టి వాళ్ళు అక్కడ ఉంటారు, వాళ్ళు మొత్తం మిక్స్ అండ్ మ్యాచ్ 10 చేసేసి నిమిషాలు అనే రికార్డింగ్ ఆ, ఆల్రెడీ అంత మిక్స్ అంత చేసేసి మిక్స్ చేసేస్తారు. చేసేసి అది ఆహో! వెళ్ళిపోతుంది అది. వావ్! అసలు అండ్ మనకి స్పాట్ లో ఒక్కొక్కసారి ప్లాట్ఫామ్ నంబర్ కూడా మారిపోతూ తప్పు ఉంటుంది. ఉంటుంటది. ఒకసారి అంటే ఒరిజినల్ గా ట్రైన్ ప్లాట్ఫామ్ నంబర్ 1 మీదకి రావాల్సి ఉంటే ఏదో సమ్ 4, రీజన్స్ 5కి కారణంగా 4కి వెళ్ళిపోతుంది. 5కి హ్మ్. వెళ్ళిపోతుంది. హ్మ్. వీళ్ళందరూ లగేజ్ పట్టుకొని పరిగెడుతూ ఉంటారు దానికి. కొన్నిసార్లు లాస్ట్ మూమెంట్ లో కూడా జస్ట్ 15 మినిట్స్ 20 మినిట్స్ బిఫోర్ అవును. కూడా వాళ్ళు హ్మ్. అనౌన్స్మెంట్ చేస్తారు. అవును. మన హ్మ్. సికింద్రాబాద్‌లో అయితే ఇంక ఆ జనాలను తప్పించుకొని పోవాలంటేనే టైం పడతది. ఎలా స్టార్ట్ అయింది గాయత్రి గారు మీ కెరియర్ ఈ డబ్బింగ్‌లో? డబ్బింగ్ కెరియర్ అంటే నేను యాక్చువల్లీ ఆల్ ఇండియా రేడియోలో వర్క్ చేసేదాన్ని ఢిల్లీలో ఉన్నప్పుడు. ఓహ్! అండ్ అంటే చిన్నప్పటి నుంచి థియేటర్ ఇన్ ద సెన్స్ డ్రామాటిక్స్ వైపు ఉండేదాన్ని. హుహుహు. ఓన్లీ 10th వరకే యాక్ట్ చేశాను. స్టేజ్ ప్లేస్‌లో, ఓహ్! స్కిట్స్‌లో యాక్ట్ వాటిలో చేశారు. ఆ! యాక్ట్ చేశాను. చిన్న ఓహ్! పిల్లగా ఉన్నాను కాబట్టి అప్పుడు బావుండేది. సో, ఆహాహా! అట్లాగా చేసేదాన్ని. బట్ తర్వాత నేను ఆఫ్టర్ 10th నేను స్టాప్ చేసేసాను. యాక్టింగ్ అదంతా ఆహా! స్టాప్ చేశాను. స్టాప్ చేసి ఇంకా ఆ ఎక్స్‌పీరియన్స్ తోటి నాకు డబ్బింగ్ ఈజీ అయింది ఆహా! కొంచెం. ఓకే. 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 అంటే చిన్నప్పుడు డ్రామాల్లో, స్కిట్స్‌లో చేయడం వల్ల కొంచెం హుహుహు. ఈజీ అయింది. తర్వాత ఢిల్లీ వెళ్ళాక ఆల్ ఇండియా రేడియోలో వర్క్ చేశాను. హ్మ్. ఎక్స్‌టర్నల్ సర్వీసెస్‌లో అండ్ న్యూస్ డివిజన్‌లో కూడా. హ్మ్. అండ్ దాని ఆల్ తర్వాత ఇండియా రేడియోలో యాంకర్‌గా చేశారా? అంటే ఆ! అనౌన్సర్. ఓకే. ఓకే. అనౌన్సర్‌లా చేశా. ఎక్స్‌టర్నల్ ఆహా! సర్వీసెస్ డివిజన్‌లో చేశాను. హుహుహు. అది ఎక్కడంటే మనకి సౌత్ ఈస్ట్ ఏషియా వాళ్ళకి మలేషియాకి అక్కడికి హుహుహు. వెళ్ళేవన్నమాట హుహుహు. ప్రోగ్రామ్స్. ఓకే. సో, వాళ్ళ కోసం ఆ లిజనర్స్ కోసం ఉండేవి. హ్మ్. హ్మ్. సో, దాని తర్వాత హైదరాబాద్ వచ్చేసాక ఇంకా ఏ ఇయర్‌లో స్టార్ట్ చేశారు? డబ్బింగ్ స్ట్రిక్ట్‌లీ కరెక్ట్‌గా చెప్పాలంటే 93లో. 93లో యెస్. అమ్మా! 93లో స్టార్ట్ చేసి 24లో గూడా ఇంకా అదే వాయిస్ ఇంకా హాయ్. అంత మంచి యాక్టివ్ వాయిస్ మీది. థాంక్ యూ. థాంక్ యూ. ఒక ఇట్స్ ఎ నైస్ కాంప్లిమెంట్. 20,000కు పైగా ఎపిసోడ్‌లకి డబ్బింగ్ చెప్పారు గదమ్మా! ఇంకా ఎక్కువే అయ్యుంటాయి ఇప్పటికి. అది కూడా క్రాస్ అయిపోయి ఉంటుంది. అవును. జస్ట్ ర్యాండమ్‌గా మీకు నా బయోడేటా ఇవ్వాలి కాబట్టి ఏదో ప్రొఫైల్ అడిగారు ఆ! అనేసి నేను జస్ట్ నేను ఏదో రఫ్‌గా అసల మెన్షన్ చేశాను. ఆ బట్ మోర్ దెన్ బయోడేటా చూసి మొత్తం షాక్ అయిపోయినా. ఏంటి ఈ వాయిస్‌లన్నీ ఈవిడవేనా? అంటే షాక్ అనమాట. ఎవరికీ తెలీదు కదా మ్యామ్. రైట్. స్క్రీన్ వెనక డైరెక్టర్ ఎలాగో వాయిస్ వెనక డబ్బింగ్ ఆర్టిస్ట్ అలాగా రైట్. రైట్. అవును, అసలు తెలీదు. ఒక సోల్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌లని ఎవరు గుర్తుపట్టరమ్మా చాలా ఆహా! మటికి. ఎందుకంటే వాళ్ళు బిహైండ్ ద స్క్రీన్ ఉంటారు కాబట్టి, అవునవును. వాళ్ళ ఫేస్ ఎలా ఉంటుంది అనేది కొంతమంది అంటే చాలా ఫేమస్ అయిపోయిన వాళ్ళు, హ్మ్. వాళ్ళ హ్మ్. క్లిక్ హ్మ్. అయిపోయిన వాళ్ళు, వాళ్ళదే అవునవును. ఎవరైనా ఇలాగ ఇంటర్‌వ్యూస్ ఏమన్నా ఇచ్చున్న వాళ్ళు ఉంటే గనక వాళ్ళు వాళ్ళ ఫేసెస్ ఫేమస్. అవును. తెలుస్తాయి అవును. పబ్లిక్‌కి. అదర్‌వైజ్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌ల వాయిస్‌లో గుర్తుపడతారేమో గానీ, వాళ్ళు ఇలా ఉంటారు అని ఎవరైతే ఎవరు అనుకోరు. అనుకోరు. తెలీదు. ఫస్ట్ డబ్బింగ్ ఏది చెప్పారు మ్యామ్? నాకు ఎగ్జాక్ట్‌లీ గుర్తులేదు నాన్న. హ్మ్. బట్ నేను హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో ఏంటంటే నాకు ఇక్కడ ఆజాద్ గారని ఆయన జింగిల్స్‌లో వాటిట్లో చెప్పించారు. హ్మ్. రేడియో స్పాట్స్‌కి చెప్పేదాన్ని. హ్మ్. అప్పుడేంటి ఒక్క దూరదర్శన్ ఒక్కటే ఉండేది. హుహు. సో, దూరదర్శన్ ఒక్కటే ఉంటే వాళ్ళు దూరదర్శన్‌వి సింగిల్ ఎపిసోడ్స్ అవి చెప్పా. హుహుహు. అప్పుడు ఏంటి సీరియల్ అంటే ఒక 13 ఎపిసోడ్స్‌లో సీరియల్ మొత్తం అయిపోయేది. ఓహ్! ఇలాగా మనకి థౌసండ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ ఎపిసోడ్స్ లేవప్పుడు. అవును. అవును. 13 ఎపిసోడ్‌లలో అయిపోయేవి. ఆహా! సో, అప్పుడు నేను సింగిల్ ఎపిసోడ్స్‌లో చెప్పేదాన్ని అండ్ ఇవి కూడా చెప్పాను. ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత? గుర్తులేదు నాన్న. ఐ ఐ గుర్తులేదా? డు నాట్ రిమెంబర్. అయ్యో! నిజంగా గుర్తులేదు. హ్మ్. అండ్ కాకపోతే అప్పుడు కూడా బానే తీసుకునేదాన్ని. ఆ! బానే తీసుకునేదాన్ని. బట్ నేను చెప్పిన సీరియల్స్‌లో నాకొకటి బాగా గుర్తుంది. కొమ్మనపల్లి గణపతిరావు గారిది 'ప్రణయ ప్రబంధం' అని ఒకటి. హ్మ్. ఆయన ఆంధ్రభూమిలో అనుకుంటా వచ్చిందది. ఆహాహా! సీరీస్ లాగా అంటే ఆహా! మ్యాగజైన్‌లో అవునవును. మ్యాగజైన్‌లో వచ్చిందా? మ్యాగజైన్‌లో వచ్చిందది. అప్పుడది చదివేదాన్ని నేను. బట్ అదే సీరియల్ చేశారు. దాంట్లో హుహు. మెయిన్ లీడ్‌కి చెప్పాననమాట. వావ్! హుహుహు. సన గారు చేశారప్పుడు దాంట్లో. ఆహా! ఓకే. ఓకే. ఆ! హ్మ్. హ్మ్. మాస్ట్రీ రాఘవ్ గారు హీరో దాంట్లో. ఆహా! అండ్ సన గారు హీరోయిన్. అండ్ హ్మ్. సమ్ అదర్ సెకండ్ లీడ్ కూడా ఎవరో ఒక అమ్మాయి చేస్తుంది. ఐ హుహు. డోంట్ రిమెంబర్ హర్ నేమ్. ఓకే. ఓకే. బట్ సన గారు చేశారు మెయిన్. హ్మ్. బావుండింది. 13 ఎపిసోడ్స్‌లో అయిపోతుంది. ఆ! అది ఆయన మనం చెప్పక్కర్లేదు. కొమనాపల్లి అవునవును. గణపతిరావు గారంటే అవును. ఆయన ఎలా రాస్తారని పబ్లిక్‌కి ఎవరికీ మనం పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అవును. ఆయన అంత గొప్ప రైటర్ ఆయన. చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకప్పుడు అందరి ఫేవరెట్ సీరియల్ ఒకటుంది. దానికి మీరు డబ్బింగ్ చెప్పారు. అదే 'చీలాస్ ఆఫ్ శ్రవంతి.' యెస్. ఇప్పటికి నాకు అంటే ఆ 'చీలాస్ ఆఫ్ శ్రవంతి' మేబీ ఎండింగ్ ఎపిసోడ్‌లో దయ్యం వస్తదనుకుంటా మ్యామ్ అందులో.
ఏదో వస్తది అనమాట, గేట్లన్నీ ఓపెన్ చేసుకొని, గుర్తులేదు నాకంతా, మేము అవునా? చిన్నగా ఉన్నాము. యాక్చువల్లీ నేను చిలసో శ్రవంతి ఒక 500 ఎపిసోడ్స్ వరకు చెప్పాను. 500 ఎపిసోడ్స్. 500 ఎపిసోడ్స్ వరకు చెప్పాను. తర్వాత మీనా గారు మార్చారు ఆర్టిస్ట్ ని. అవును. సో లక్ష్మి గారు చేశారు. లక్ష్మి గారికి ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ లో నేను చెప్పలే కానీ దాని తర్వాత నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చెప్పాను అనమాట. దాని తర్వాత అంటే ఆర్టిస్ట్ ని మార్చినప్పుడు వాళ్ళు వాయిస్ ని కూడా అంటే ఐ మీన్ మారుస్తారు. మార్చారు వాళ్ళు. అంటే బట్ అంటే శ్రవంతికి మీనా గారికి చెప్పడం అది నిజంగా అసలు ఎలా ఉండే అప్పుడు, అప్పట్లో ఆ సీరియల్ బ్లాక్ బస్టర్ హిట్. అవును, చాలా అసలు ఎంత బాగుండేది అంటే యాక్చువల్లీ ఏంటంటే మీనా గారికి చెప్తే అసలు అయ్యో ఆవిడ మాట్లాడుతున్నట్టే ఉందండి, ఆవిడ మాట్లాడుతున్నట్టే ఉంది అనేవారు. ఎక్కడ డబ్బింగ్ ఇప్పుడు అంటే మీనా గారని కాదు, నేను భావన గారికి చెప్తాను, అండ్ పవిత్ర జయరామ్ గారికి చెప్పాను, తర్వాత కస్తూరి గారికి, తర్వాత నంబర్ ఆఫ్ ఆర్టిస్టులు నేను చెప్పేది ఇప్పుడు మన ఏవిఎస్ గారి డాటర్ కి, ఆవిడకి ప్రశాంతి గారికి, ఆవిడకి చెప్తున్నాను. అండ్ ఇట్లాగా నేను చెప్పే ఆర్టిస్టులు అందరికీ కూడా ప్రతి ఒక్కరు ఏమంటారంటే వాళ్ళు మాట్లాడుతున్నట్టే ఉందండి, మీరు డబ్బింగ్ చెప్తున్నట్టే లేదు. ఈవెన్ లక్ష్మి గారిని నేను చెప్పాను కదా, ఈవెన్ లక్ష్మి గారికి కూడా నేను అదర్ సీరియల్స్ విధి 2 లో కూడా చేశారు ఆవిడ, విధి 2 లో చేశారు, అభిషేకంలో చెప్పాను, అసలు అలాగే నంబర్ ఆఫ్ సీరియల్స్ చెప్పాను లక్ష్మి గారికి కూడా. సో ఎవరిది చెప్పినా కూడా సేమ్ వాయిస్ అసలు అంటే ఐ మీన్ మాకు అనిపించట్లేదు అది డబ్బింగ్ అని, యాజ్ ఇఫ్ ఆర్టిస్ట్ చెప్తున్నట్టు అనిపిస్తుంది అని అంటారు. ఒక సీరియల్ కి డబ్బింగ్ చెప్తారు, ఇంకో సీరియల్ కి కూడా అలా చాలా సీరియల్ కి చెప్తారు కదా, వాయిస్ సేమ్ అనిపియదా? అంటే అనిపిస్తుందా? వాయిస్ మేబీ మాకు అనిపించదు కావచ్చు, అంటే మేబీ అంటే క్యారెక్టర్ గుర్తుపడతారేమో గానీ బట్ ఆ క్యారెక్టర్ పరంగా సెట్ అయిపోయి సెట్ అవ్వాలి. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను, నిహారిక గారికి కూడా అంటే ఆవిడ కూడా షీఈ్ ఆల్సో ఫ్రమ్ బెంగళూరు అనమాట. ఆవిడకైతే నేను పున్నాగ నుంచి ఈ రోజు వరకు ప్రతి ఒక్క సీరియల్ నేను చెప్తున్నాను. సో తను ఎలా అంటారంటే తను కూడా అసలు గాయత్రి మా ఇంట్లో అసలు వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు కదా, చెప్తారు. నిహారిక గారు అయితే చాలా అసలు అంటే గాయత్రి నాకు అసలు మా ఇంట్లో మా బ్రదర్ వాళ్ళందరూ అంటారు నువ్వు మాట్లాడుతున్నట్టే ఉందక్క, నువ్వు మాట్లాడుతున్నట్టే ఉంది అని. అండ్ ఇంకొక ఫేమస్ వాయిస్ జగతి క్యారెక్టర్ గుప్పెడంత మనసులో, అదైతే అసలు సూపర్ క్లిక్ అయిపోయింది జగతి కస్తూరి గారికి గృహలక్ష్మిలో, అండ్ అన్ని అన్నమాట. సో ఇప్పుడు నిహారిక గారు అలా చెప్తూ ఉంటారు, మీ వాయిస్ అంటే అసలు చాలా యాప్ట్ గాయత్రి, నాకు ఇంకెవ్వరి వాయిస్ అసలు అనిపించదు చెప్తే అని అంటారు అలాగా ఆవిడకి. అలాగా ఐ మీన్ మొత్తం తెలుగు అలాగే బాలీవుడ్, అంటే కొన్ని బాలీవుడ్ సీరియల్స్ కూడా ట్రాన్స్లేట్ చేశారంట. ఎన్ని ఎపిసోడ్లు చేసింటారు మ్యామ్? చాలా నంబర్ ఆఫ్ అంటే ఐ మీన్ థౌసండ్స్ ఆఫ్ ఎపిసోడ్స్ అంత ఓపిక సహనం. అవును, నిజంగా ట్రాన్స్లేషన్ చేయాలంటే నిజంగా ఓపిక ఉండాలి, అండ్ లాంగ్వేజ్ మీద ఉండాలి కదా, ఆ 2 లాంగ్వేజెస్ మీద మనకి కమాండ్ ఉండాలి. ఏ లాంగ్వేజ్ నుంచి మనం చేస్తున్నామో అదే మీనింగ్ ఉండాలి, ట్రూ ట్రాన్స్లేషన్ ఉండకూడదు. అంటే కాకపోతే ఏంటంటే మనము ఆ మూమెంట్ లో అంటే ఫాస్ట్ గా రాసేస్తూ ఉంటాం కదా, యూ విల్ నాట్ బిలీవ్ అంటే కొన్నిసార్లు నేను 9 ఎపిసోడ్లు 10 ఎపిసోడ్లు ఒక రోజు 1.5 day లో రాసిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రెషర్ అలా ఉంటుంది, అరే మేడం మాకు అర్జెంట్ గా కావాలి అని అంటారు. ఇక కూర్చుంటే రాస్తూ పోవడం కంటిన్యూస్ గా అవర్స్ తరబడి అనమాట. అది ఇంకా ఆ 10 episodes అయిపోతేనే కానీ అమ్మయ్య అయిపోయాయి, ఇవాళకి ఎపిసోడ్స్ అయిపోయాయి వీళ్ళవి అని అలా అనిపిస్తుంది. నాగిన్ 1 నాగిని 2 2 సీజన్లు మొత్తం ట్రాన్స్లేట్ చేశారు తెలుగులో. అవునమ్మా, నాగిని 1 అండ్ నాగిని 2 ఆ ట్రాన్స్లేట్ చేసిందా అందరు డబ్బింగ్ చెప్పారు, మీరు డబ్బింగ్ చెప్పలేదు మీరు ట్రాన్స్లేషన్. ఎందుకు డబ్బింగ్ చెప్పలేదు దాంట్లోనా అంటే ఐ మీన్ అప్పుడు ఆ టైంలో ఏంటంటే నేను ఒకటి మా మదర్ ఒకటి చనిపోయారు ఆ టైంలోనే, ఆ పీరియడ్ లోనే. సో చాలా డిప్రెస్డ్ గా ఉండేదాన్ని, సో చాలా డిప్రెస్ అయిపోయి ఇంకా అమ్మ గుర్తొచ్చి బాగా ఏడుస్తూ ఉండేదాన్ని. ఇలా కాదు దీనికి అంతటికీ నేను సాయిబాబాని బాగా నమ్ముతాను, షిరిడి సాయిబాబాని. సో అందుకని కొంచెం డైవర్ట్ చేసుకోవాలి నన్ను నేను అని చెప్పి, నేను బాబా గురించి కూడా ఎక్కువ తెలుస్తుంది అని చెప్పి నేను ఏం చేశానంటే SSS టీవీ అని ఉండేది రమణానంద మహర్షి గారిది,
అది శివశక్తి షిరిడి సాయి ఛానల్ అన్నమాట. అది దాంట్లో జాయిన్ అయిపోయాను. ఓ. సో దాంట్లో జాయిన్ అయిపోయాను కాబట్టి ఇప్పుడు ఆ పీరియడ్ లో కొంచెం అక్కడ ఎన్ని రోజులు వర్క్ చేశానో ఆ పీరియడ్ లో కొంచెం డబ్బింగ్ తక్కువ చెప్పా. కొంచెం స్పిరిచువల్ సైడ్ వెళ్ళిపోదాము అన్నట్టు అలా వెళ్ళిపోయాను అనమాట. సో వెళ్ళిపోయి ఇంకా ఆ టైంలో రాసేదాన్ని, బట్ డబ్బింగ్ తక్కువ చెప్పేదాన్ని. కొంచెం బ్రేక్ తీసుకున్నా అనమాట, కొద్ది టైం. బట్ చెప్పేదాన్ని ఒక 3-4 ప్రాజెక్ట్స్ చెప్పేదాన్ని, ఎక్కువ చెప్పేదాన్ని కాదు. మూవీస్ ఏమైనా ఆఫర్స్ వస్తే అవి వెళ్ళి చెప్పేదాన్ని. బట్ కాకపోతే ఇది మాత్రం ఫుల్ టైం డబ్బింగ్ మీదనే లేను, అప్పుడు దాంట్లో ఉండేదాన్ని. తర్వాత కత్రోంకి కిలాడి ఫేవరెట్ అనమాట షో మాకు. అవును, నాకు కూడా చాలా ఫేవరెట్ అసలు. ఆ బొద్దింకలు, ఆ పాములు, పురుగులు అంతా వేస్తుంటే మంచిగా వాళ్ళు ఎంజాయ్ కాదు, క్లోజ్డ్ రూమ్ లో పెట్టేసేవాళ్ళు వాళ్ళని, నిజంగా అలా పెట్టేసేవాళ్ళు. అండ్ హైట్ లో పైన నడిపించేవాళ్ళు, గుర్తుందా? అసలు పైన. నాకైతే హైట్ ఫోబియా, కొన్ని షార్ట్స్ పైనుంచి తీస్తారు, అది రాసేటప్పుడు కూడా వామ్మో ఇదే. అవంతా ట్రాన్స్లేట్ చేశారనమాట గాయత్రి గారు. ఎన్ని సీజన్లు ఇది? ఖత్రోంకే ఖిలాడి 2 seasons 3 seasons వచ్చినట్టుంది. అవన్నీ నేనే రాసాను. అది చాలా టఫ్ అమ్మా అది రాయడం. ఎందుకంటే ఎంతమంది పార్టిసిపెంట్స్ ఉంటారు, అక్షయ్ కుమార్ గారు ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు. అట్ అ టైమ్ నంబర్ ఆఫ్ ఆర్టిస్టులు మాట్లాడుతూ ఉంటారు కదా, ఒకటేసారి మళ్ళా బ్యాక్ చేసుకో, మళ్ళా వెనక్కి వెళ్ళి మళ్ళీ విను, ఎవరెవరిది ఏమేమి డైలాగ్స్ ఉన్నాయో అవన్నీ రాయాలి. చాలా టఫ్ జాబ్ అది నిజంగా. ఎందుకంటే ఏది మిస్ కాకూడదు, ఎవరిది మిస్ కాకూడదు, ఎవరి రియాక్షన్ మిస్ కాకూడదు. అంత మందిది రాయాలంటే ఒకసారి ఒక 10 మంది మాట్లాడితే అవన్నీ రాసుకోవాలి, అవన్నీ రాయాలి. ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారో అవన్నీ చూడాలి మనం. డబ్బింగ్ ఎట్లా చెప్తారు? అట్లా అందరు ఒకటేసారి చెప్తారు వాళ్ళు. అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఒక టైంలో లాంగ్ టైం బ్యాక్ ఎలా ఉండేదంటే, ఇప్పుడు కాంబినేషన్ లో ఏమైనా సీన్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు ఇద్దరు కూర్చొని చెప్పేవారు. ఈవెన్ సినీ మసాలా నేను ఉత్తేజ్ గారితో కూర్చొని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. సినీ మసాలా ఉత్తేజ్ గారు, నేను యాంకర్ ఎవరు ఫీమేల్ ఎవరున్నారో వాళ్ళకి నేను చెప్తూ వచ్చేదాన్ని. సో ఇద్దరం కాంబినేషన్ కూర్చొని చెప్పేవాళ్ళం, ఉత్తేజ్ గారు నేను అనమాట. సో అలా చెప్పిన సందర్భాలు కూడా ఉండేవి. కానీ ఇప్పుడు ఏంటి, మన టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ఎవరెవరు ట్రాక్ వాళ్ళు తీసేసుకుంటారు, అవన్నీ మిక్స్ చేసుకుంటారు అంతే. అందరు ఒకసారి చెప్పాల్సిన అవసరం లేదు కదా. బాలీవుడ్ లో మీరేమన్నా డబ్బింగ్ చెప్పారా? హిందీలో? హిందీ సీరియల్స్ అంటారా? హిందీ సీరియల్స్ చెప్పలేదు, బట్ కాకపోతే తెలుగు టు హిందీ కొన్ని ప్రాజెక్ట్స్ చెప్పాను. నన్ను అడగద్దు ఏం చెప్పానని, నాకు గుర్తులే వాటి పేరు. అన్ని చెప్పారు మరి, ఎన్ని ఉన్నాయో వర్క్స్. నేనైతే ఆ ఫోన్ లో చూస్తూ 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 ఇంకా అవి తక్కువ అంట, ఇంకా చాలా ఉన్నాయని చెప్తున్నారు. చాలా ఉన్నాయి, మెన్షన్ చేయనివి చాలా ఉన్నాయి. సినిమాలు ఏమని చెప్పారా? తెలుగులో ఎన్ని సినిమాలకి డబ్బింగ్ చెప్తుంటారు? చాలానే చెప్పాను. హీరోలు ఎవరికైనా? హీరోయిన్స్ కి చెప్పాను. హీరోయిన్స్ కి మీనా గారికి చెప్పాను, తరిగొండ వెంగమాంబలో ఆ మూవీ చెప్పాను. ఆ మూవీలో మీరేనా డబ్బింగ్ చెప్పింది? మూవీకి నేనే చెప్పాను. మీనా గారికి సీరియల్ లో కూడా నేనే చెప్పాను, అండ్ మూవీ కూడా నేనే చెప్పాను మీనా గారికి. అండ్ తర్వాత ఇదేమంటారు, సందడి సందడి, ఎవర్రా రౌడీ, సమరసింహారెడ్డి. సమరసింహారెడ్డిలో హీరోయిన్ కా మ్యామ్? సంఘవి గారికి. సంఘవి గారికి ప్లీజ్ మీరు నన్ను చాలా చాలా బ్యాక్ అడుగుతున్నారు, ఐ డోంట్ రిమెంబర్, నాకు గుర్తు రావడం లేదు. పర్వాలేదు, చాలా చెప్పాను. ఇప్పుడు ఇంద్ర రిలీజ్ అయింది కాబట్టి, అది కాకుండా మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చిరంజీవి గారు. ఫేవరెట్ హీరో అంట, ఇష్టమైన హీరో. ఎందుకంటే ఆయన ఒక జోనర్ కి సంబంధించినవే చెయ్యరు, ఆయన కామెడీ ఎంత అద్భుతంగా చేస్తారంటే అసలు చెప్పలేం మాటలు. అంటే మాస్ కి నచ్చేది యాక్షన్ మూవీసే నచ్చుతాయేమో గానీ ప్రతి ఒక్కరికి, యూత్ కి కూడా. బట్ ఆ తరఫు కూడా ఆయన చేసిన మూవీస్ చూస్తే అల్టిమేట్ అసలు. అంటే చిరంజీవి గారు చేసిన ఎవరు చేయలేరేమో అని అనిపిస్తుంది అసలు. అంటే వైడ్ రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్, వర్సటైల్ యాక్టర్ ఆయన, వర్సటైల్ అండ్ ఇండస్ట్రీకి చిరంజీవి అంటే చిరంజీవి, ఇంకా వేరే పేరు ఉండదు అని అనిపిస్తుంది తెలుగు ఇండస్ట్రీకి. అలా బాలీవుడ్ లో కూడా అమితాబ్ బచ్చన్ గారు అల్టిమేట్ అసలు. ఆయన కూడా అసలు అమితాబ్ బచ్చన్ గారు అంటే అసలు ఇప్పుడు కాలంలో ఆయన చేశారు ఏదన్నా మూవీ అని. ఈ మధ్య కాలంలో నేను ఎక్కువ మూవీస్ వాచ్ చేయడం లేదు.
చాలా బాగా చేశారు ఆ, కల్కిలో. నేను కల్కి ఒకటి చూడలేదు. ఆ. యూ విల్ నాట్ బిలీవ్ ఏంటి, బ్రహ్మాస్త్ర నేను చూసింది Hmm. ఓన్లీ అమితాబ్ బచ్చన్ గారి కోసం. అవునా? అమితాబ్ బచ్చన్ గారి కోసమే చూసాను. ఓ. అండ్ ఆయన ఏదైనా మూవీలో యాక్ట్ చేశారు అని నా డాటర్ పెడుతూ ఉంటుంది, అమ్మ Mhm. అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు అని. అయితే చూసేస్తారు. కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో, అంటే మేబీ ఇమీడియట్ గా చూడలేకపోవచ్చు, బట్ ఆ మూవీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను చూస్తా. ఓకే, ఆయన ఓకే. చేశారంటే కంపల్సరీ చూస్తాను, నేను మిస్ చేయను అనమాట, అంత ఇష్టం. ఫేవరెట్ మూవీస్ ఏంటి మ్యామ్ చిరంజీవి గారివి? చంటబ్బాయి. నేను కామెడీ అన్నా కదా. కమర్షియల్ కమర్షియల్ అంటే ప్రతి ఒక్కటి అమ్మ. జగదేక అస్సలు- వెరడు అతిలోక సుందరి. అస్సలు నాకు ఆ ముఠా మేస్త్రి టైటిల్ సాంగ్ అంటే ఎంత ఇష్టం అంటే నేను చెప్పలేను, ఓ, అంత ఈ ఇష్టం. రబ్బా. అసలు అవును మ్యామ్, ఎవరికి ఇష్టం ఉండదు. చాలా ఇష్టం నాకు, అసలు చాలా అంటే ఆ సాంగ్ ఎంత, అదొకటి. తర్వాత అబిబి అబిబి, నడక కలిసిన నవరాత్రి. వావ్. భలే అసలు చెప్తున్నారు. అంటే అసలు అంటే ఆయన రంభ గారితో చేసే డాన్స్ అసలు ఇద్దరు అసలు అవునవును. ఏ మాత్రం తగ్గకుండా ఆయన అసలు డాన్స్, ఆయన స్టైల్ అదంతా వేరే. అసలు అది అలాంటి మూవీస్ రావమ్మా. అంటే అవును. మేబీ మాస్ మూవీస్ అవి అంటే ఐ మీన్ కొంచెం ఇవి ఉన్నవి అయినా కూడా, బట్ ఆ టైప్ ఆఫ్ మూవీస్ ఇప్పుడు మనం రావు. చూడలేము, అవును, మళ్ళీ అవును. రావు, ఇంకొకరు చేయలేరు చేయలేరు. అలాంటి అవును. క్యారెక్టర్స్ ఇంకొకరు. ఇప్పుడు ఐఎమ్ నాట్ సేయింగ్ కి అదర్ యాక్టర్స్ బ్యాడ్ అని నేను అవును, చెప్పాను. అవును. నా ఫేవరెట్ ఆర్టిస్ట్ గురించి నేను అంతే, మాట్లాడుతున్నా, అంతే. అంతే. ప్రతి ఒక్కరు ఇప్పుడు అట్లా చూస్తే నాగార్జున గారిది గమ్యం సినిమా వచ్చింది చూసారు, అవును, అది ఎన్ని సార్లు చూసానో నేను చెప్పలేను. మన్మధుడు ఎన్ని సార్లు చూసానో అవును. నేను చెప్పలేను. అంటే ఒక్కొక్కరిది డిఫరెంట్ ఉంటాయి వాళ్ళ స్టైల్స్. స్టైల్స్, వాళ్ళ అంటే movies. వాళ్ళంటే ఇష్టం లేదా అంటారు, చాలా ఇష్టం. వాళ్ళకి కూడా మూవీస్ ఇష్టం. గమ్యం అయితే నేను ఎన్నిసార్లు చూసానో నేను చెప్పలేను, అంత ఇష్టం నాకు ఆ మూవీ గమ్యం ఒకటి, అండ్ మన్మధుడు ఒకటి. అండ్ అట్లాగా ఇప్పుడు నేను జస్ట్ ఇవాళ చిరంజీవి గారి బర్త్డే అన్నారు కాబట్టి ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఓకే, ఓకే, ఓకే. ఇంతకు ముందు డబ్బింగ్ కాకుండా యాక్టింగ్ చేయాలని ఎప్పుడు అనిపించలేదు? అస్సలు లేదమ్మా. అసలు నేను నిజంగా చెప్పనా, నా కెమెరా అంటే చాలా భయం, అయ్యయ్యో. చాలా భయము. నేను ఇన్నేళ్ల నుంచి నేను ఎవ్వరికి ఇంటర్వ్యూస్ ఇవ్వకపోవడం అలా అంటున్నాను కానీ, బట్ నేను ఢిల్లీ నుంచి వచ్చిన కొత్తలో దూరదర్శన్కి యాంకరింగ్ చేశాను. ఓ. దూరదర్శన్ లో చేశాను నేను అప్పుడు. సమ్ అగ్రికల్చరల్ ప్రోగ్రామ్ కి చేసేదాన్ని, యూత్ ప్రోగ్రామ్స్ కి చేసేదాన్ని. ఏంటి అప్పుడు టెలిప్రాంప్టర్ ఉండేది కాదు, ఉండేదేమో కానీ బట్ నేను ఎప్పుడు తీసుకోలేదు. పేజీలు ఉండేవి, అవన్నీ బై హార్ట్ చేసి చెప్పేదాన్ని. అప్పుడు Total. ప్రాంప్టర్ ఉండదు మొత్తం. టెలిప్రాంప్టర్ లేదు అప్పుడు. ఆ. మరి మేబీ అంటే అవుట్డోర్ చేశాను నేను యూత్ ప్రోగ్రామ్స్. అప్పట్లో లేదేమో లేదు. ఉంది న్యూస్ వాళ్ళకి ఉండేది. న్యూస్ వాళ్ళకి ఎందుకంటే నేను దూరదర్శన్ కేంద్రాల్లో చూసినట్టు గుర్తు నాకు, బట్ నేను ఏ రోజు తీసుకోలే, టెలిప్రాంప్టర్ తీసుకోలేదు. పేజీలు ఉన్నా కూడా అది బై హార్ట్ చేసేసి చెప్పేదాన్ని. వావ్. సో దాని తర్వాత నేను ఇంకా కెమెరా ముందుకు వద్దు మనము అనేసి డిసైడ్. ఈవెన్ అంటే ఆంధ్రావని నేను ఈటీవీలో ఫస్ట్ నేను చేశాను అనమాట. సో ఈటీవీలో న్యూస్ది దానికి వెళ్ళినప్పుడు నేను దూరదర్శన్లో చేస్తున్నా కాబట్టి వాళ్ళు దానికి కూడా స్క్రీన్ టెస్ట్ తీసుకున్నారు ఆంధ్రావనికి. తీసుకొని సెలెక్ట్ చేశారు న్యూస్ ప్రెజెంటర్ లాగా. బట్ ఈ లోపలే మ్యారేజ్ అయిపోయింది. ఓకే. మా హస్బెండ్ కి కూడా పెద్ద కెమెరా ముందుకు వెళ్ళడం అంత ఇష్టం ఉండేది కాదు. సో అందుకని నేను టోటల్లీ అసలు దానికి దూరమే ఉండి ఎవ్వరికీ చెప్పలేదు. తర్వాత ఇప్పుడు ఆదాన్ వాళ్ళు చేసిన తర్వాత, సుమన్ టీవీ వాళ్ళు చేసిన తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది. కొంచెం ఎన్నో సంవత్సరాల తర్వాత కెమెరా ముందుకు వచ్చారు కదా. కెమెరా ముందుకు వచ్చాను. అసలు ఫస్ట్ డే ఆదాన్ వాళ్ళు నాకు భయమేస్తుంది అని అయ్యో. అన్నారు. అంటే లేదు మేడం, నేనున్నా కదా, నా అబ్బాయి చాలా సుధీర్, అవును. చాలా అసలు ఎంత కంఫర్టబుల్ అనిపించింది అంటే ఆ అబ్బాయి తోటి ఏమంత ప్రాబ్లం అనిపించలేదు. సో ఇప్పుడు కొంచెం అలవాటు అయిపోయింది. ఓకే. ఫ్యూచర్ లో కెమెరా ముందుకి మళ్ళీ ఏమైనా యాక్టింగ్ చేసే అవకాశాలు ఉంటాయా? అస్సలు లేవు. డబ్బింగ్ కంటిన్యూ. ఇంకా డబ్బింగ్ చేస్తాను. ఇంకా వేరే కొన్ని ప్రాజెక్ట్స్ అనుకుంటున్నాను నేను. ఓకే. అవి యాక్చువల్లీ లాస్ట్ 1 year నుంచి పెండింగ్ పడుతున్నాయి, ఏదో ఒకటి అడ్డం వచ్చి పెండింగ్ పడుతున్నాయి. అవి చెయ్యాలి ఫస్ట్. ఏవైనా పాటలు పాడారా మీరు? మీ వాయిస్ చాలా బాగుంది కదా. నేను ముందు ఢిల్లీ నుంచి వచ్చిన కొత్తల్లో నేను పాటలే పాడాను. నేను ఓ. జింగిల్స్ కి వాటికి పాడాను.
అగరబత్తికి ఏం సాంగ్ ఉండేది తెలుసా? నా చెలి రోజావి ఉంది కదా, ఆ ట్యూన్ లో అగరబత్తి సాంగ్ ఉండేది. ఓ అడ్వర్టైజ్మెంట్ స్పాట్ అది. గుర్తున్నాయా అవన్నీ మీకు? అది నాకు గుర్తులేదు, లిరిక్స్ గుర్తులేవు నాకు. అది ఆహా. అగరబత్తి అయితే నాకు గుర్తుంది. అది చాలా అడ్వర్టైజ్మెంట్స్ కి కూడా వాయిస్ ఇచ్చారు కదా మీరు. వాయిస్. హార్లిక్స్. అవును, చాలా ఇచ్చాను. పల్స్ పోలియో అయితే ఎన్ని చెప్పానంటే, ఎన్ని రోడ్డు మీద వాళ్ళు వేస్తూ తిరుగుతారు కదా, అవన్నీ కూడా బోల్డ్ చెప్పాను నేను. పల్స్ పోలియోకి వాటికి చాలా గవర్నమెంట్ వాటికి చెప్పాను. సో కళాంజలి, కళానికేతన్, బ్రిస్సాది, తర్వాత రీసెంట్లీ ఇప్పుడు మనకి ర్యాపిడో అవి ఉన్నాయి కదా, దాని కూడా చెప్తున్నా. ఊబర్ అవి ఉన్నాయి కదా, అట్లాగే ఓకే టు గో అని ఇంకొకటి కూడా సర్వీస్ స్టార్ట్ అవుతుందా? దానికి వాళ్ళకి కూడా వాళ్ళు అడిగి చెప్పించుకున్నారు రీసెంట్లీ. సో అదేంటంటే వాళ్ళకి సర్జ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి బిజీ అవర్స్ లో మనకి సర్జ్ పడుతుంది కదా, సో వాళ్ళ దానికి పడదనమాట. అలా పడదని చెప్పేసి వాళ్ళు అడిగారు. సో మాకు చెప్పండి, ఇది మాది స్టార్ట్ అవుతుంది అంటే ఇంకా వాళ్ళకి కూడా చెప్పారు ఓకే టు గో అన్నమాట దాని పేరు. సో అదొకటి. అండ్ చాలా చెప్పాను, నంబర్ ఆఫ్ యాడ్స్. అసలు అంటే ఐ మీన్ ఆషాఢం సేల్ వస్తుంది, దివాలి అని. అండ్ జహీరాబాద్ నుంచి ఒకళ్ళు చెప్పించుకుంటారు, బెస్గమ్ అని, వాళ్ళొకటి. తర్వాత ఇక్కడ ఇట్లా కంటిన్యూగా ఉంటాయి 365 days ఉంటుంది. ఈవెన్ సండేస్ కూడా సమ్ టైమ్స్ నాకు పర్సనల్ టైం దొరకదు అనమాట. ఒక డబ్బింగ్ కాకుండా ఇంకేమైనా వర్క్ చేస్తారా మీరు? డబ్బింగ్ కాకుండా అంటే ముందు నేను చెప్పాను కదా, మీరు కూడా అడిగాను, ట్రాన్స్లేషన్ చేసేదాన్ని. ఇది కాకుండా నేను బుల్లి కవితలు రాసేదాన్ని ముందు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో టైం సరిపోక ఐ స్టాప్డ్ ఇట్. సో తర్వాత నేను వేదం నేర్చుకుంటున్నాను. వేదం నేర్చుకుంటున్నాను, సూక్తాస్ అవి అనమాట, వేదిక్ సూక్తాస్ అవి. చెన్నైలో గురువు గారు రమణయ్య శంకర్ గారు అని ఆయన నేర్పిస్తున్నారు. చందమామ కథలు 200 ఎపిసోడ్లు చెప్పారని విన్నాం. అవును. ఏ ఇయర్ లో మ్యామ్ ఇది? దిస్ ఈజ్ ఆల్సో అరౌండ్ 2000, అంటే 14-15 టైం నుంచి 2018 వరకు అనుకుంటా, 17-18 వరకు. 200 ఎపిసోడ్లు, 200 స్టోరీస్. ఎన్ని కథలు వచ్చి ఉంటాయి మీకు? ఇప్పుడు నాకు ఏవి గుర్తులేవు. ఏవి గుర్తులేవా? ఏవి గుర్తులేవు. మా కోసం ఏదైనా డైలాగ్ ఒకసారి రీక్రియేట్ చేస్తే మీదే, మీరు చెప్పిన. నా డైలాగా? ఓకే, ఇప్పుడు జస్ట్ చిన్న బిట్ చెప్తాను మీకు. ఓకే, స్టోరీలో అంటే ఎలా ఉంటుంది చెప్పడం అనేది. ఒక్కొక్క క్యారెక్టర్ కి కొంచెం చిన్న చిన్న వేరియేషన్ లాగా మనం వాయిస్ కొద్దిగా వేరియేషన్ చేస్తాం. వాళ్ళు ప్లగ్ ఇన్ వేసి దాన్ని కొంచెం లావ్ చేయడము, అంటే కొంచెం బేస్ ఎక్కువ పెంచడము, థిన్ చేయడము అట్లా చేస్తారనమాట. సో దట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ కి చెప్పాము అని తెలియడానికి అనమాట. అట్లాగా అంటే 4-5 క్యారెక్టర్లకి ఒకరే చెప్తారు. అంత స్టోరీ చెప్పుకుంటూ వెళ్ళిపోతాం కదా. ఇప్పుడు లైక్ సపోజ్ ఇప్పుడు నేను చెప్తా చూడండి. అనగనగా ఒక ఊళ్ళో సోమయ్య అని ఒకతను ఉండేవాడు. అతనికి 2 కొడుకులు. పెద్దవాడు చాలా బద్ధకస్తుడు, అస్సలు పనిచేయడు. కానీ చిన్నవాడు మాత్రం ఉదయాన్నే లేచి పొలానికి వెళ్ళి పని చేయడము, తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ నాన్నకి అన్ని విధాలా సహాయపడటం అలా చేస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్నకి సోమయ్యకి 2 పిల్లల్ని చూశాక పెద్దవాడు అలా బద్ధకంగా ఉండేసరికి చూసిన సోమయ్య దిగులతో మంచం పట్టాడు. మంచం పట్టిన తర్వాత పెద్దవాడిని పిలిచి, నాయనా చూడరా, ఇట్లా కొంచెం. ఓకే, నేను జస్ట్ దిస్ ఇస్ నాట్ ద ఒరిజినల్ స్టోరీ, మీకు వేరియేషన్ ఎలా ఉంటుంది, ఎలా ఇస్తాము అని చెప్పడం. నాయనా చూడరా, నిన్ను చూస్తుంటే నాకు చాలా దిగులుగా ఉంది. ఎలా బతుకుతావో ఏమో, నేను పోయాక నీకు ప్రతిదీ కష్టమైపోతుందేమో అని నాకు చాలా దిగులుగా ఉందిరా, చాలా బాధగా ఉంది. నువ్వు కూడా తమ్ముడిలాగే పొలానికి వెళ్ళి పని చేయాలి, నీకు కావలసిన పనులు నీ పనులన్నీ నువ్వే చేసుకోవాలి అని అంటాడు. ఓకే, ఇలాగా. దీని తర్వాత దీనికి పెద్దవాడు ఏం జవాబు చెప్తాడు అంటే, ఏమిటి నాన్న, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటాను, నేను ఏ పని చెయ్యను, ఇట్లా సంసార్ట్. ఈ లోపల చిన్నవాడు వస్తాడు. ఏంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు నువ్వు అని అంటాడు. సో ఇలా వస్తుంది. అదే ఫీమేల్ క్యారెక్టర్స్ కి వచ్చింది అనుకోండి. ఫీమేల్ క్యారెక్టర్స్ కి వచ్చి సపోజ్ ఇదే రివర్స్ తీసుకుందాం మనము. పెద్ద కూతురు, చిన్న కూతురు అండ్ తల్లి అనుకుందాం. తల్లి వచ్చే వరకు, ఏమిటి
నిన్ను చూస్తుంటే నాకు చాలా దిగులుగా ఉంది. నువ్వు ఏమైపోతావో అని భయంగా ఉంది. ఏదో ఒక పని చేయడం నేర్చుకోవే అని చెప్తుందనుకుందాం. దానికి పెద్ద కూతురు, ఏంటమ్మా ఎప్పుడు చూసినా నువ్వు నా వెనకాలే ఉంటావు. నేను ఎలా ఉన్నానో అలా బానే ఉన్నాను. ఎలా బతకాలో నన్ను పుట్టించిన ఆ దేవుడికి తెలియదా? నన్ను ఎలా బతికించాలో తెలీదా అంటుంది. ఈ లోపల చిన్నది వస్తుంది. అక్క, అమ్మ ఎందుకలా చెప్తుందో అర్థం చేసుకోవేంటి? అర్థం చేసుకో అక్క అని ఇట్లా దిస్ టైప్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. అలాగే సింహము, కుందేలు, అవన్నీ వాయిస్ లో కూడా అవన్నీ అవి వాయిస్. మాట్లాడుతుంటే కూడా లైక్ ఇప్పుడు సపోజ్ సింహం కుందేలు స్టోరీనే ఉంది. అవునవును. సింహం కోపంలో ఉంది. వచ్చి ఎందుకు నువ్వు ఇంత ఆలస్యంగా వచ్చావు అని అరుస్తుంది. ఎందుకు ఆలస్యంగా వచ్చావు? నాకు ఆకలేస్తుందని నీకు తెలియదా అంటుంది అనమాట. వావ్. అంటే మహారాజా, నాకు నిజంగా నేను త్వరగానే బయలుదేరాను మీ దగ్గరికి రావాలని. కానీ ఏం చేయను, అడవిలో ఇంకొక సింహం నాకు ఎదురు పడింది. నన్ను మీ దగ్గరికి రానివ్వలేదు అని చెప్తుంది. అట్లా అట్లా ఏవో డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యులేషన్స్ ఉంటాయి. ఇంకా నాకు వినాలనిపిస్తుంది, అట్లా స్టోరీ అంతా చెప్పించుకోవాలనిపిస్తుంది. అట్లా వాళ్ళు ప్లగిన్స్ వేస్తారు, కొంచెం ప్లగిన్స్ వేసి దాన్ని కొన్ని కొన్ని బేస్ చేస్తారు, కొంచెం 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 మార్చి వాటిని ప్లే చేస్తారు వావ్, అన్నమాట. ఇట్లా అలా ఎన్ని ఉంటాయి స్టోరీలు stories. చెప్పింటారు కదా అలా మీరు. స్టోరీస్ ఉంటాయి. వావ్. ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అంతా? మీరు ఎక్స్పీరియన్స్ అంటే ఎన్ని స్టోరీలు చెప్పింటారు, ఎన్ని డైలాగులు, ఎన్ని మూవీస్ కి, ఆల్మోస్ట్ మూవీస్ కి ఎన్ని చెప్పుంటారు? మూవీస్ నేను ఇందాక చెప్పాను కదా, నంబర్ దట్ ఐ డోంట్ రిమెంబర్, బట్ చాలానే చెప్పాను. చాలా. చాలానే చెప్పాను. అండ్ ఎలా చెప్తారు అంటే అలాగే చెప్తాను. ఒక్కసారి ఇప్పుడు చూడండి, మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఎలా చేస్తాను నాగేశ్వరి అంటే, అది అలవాటు మీకు క్వశ్చన్స్ ఎలా కడతాయి నాగేశ్వరి అంటే ఆటోమేటిక్ గా అవును. వస్తుంది కదా, విత్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అలాగే ఇది కూడా. మీకు నంది అవార్డు వచ్చింది అవునండి, 2007. 7 లో వచ్చింది. అతిథి అని, అదే ఒక అవును. టెలిఫిల్మ్. అది భావన గారు చేశారు దాంట్లో. ఓకే. అండ్ భావన గారు వాళ్ళ హస్బెండ్ ఉన్నారు కదా, విజయ్ కృష్ణ సార్, సూపర్ డైరెక్టర్ అండి ఆయన. అవును. ఆల్ టైమ్ ఫేవరెట్ ఆయన కూడా. అంటే మిగతా డైరెక్టర్స్ కూడా ఇష్టము, బట్ కాకపోతే ఆయన ప్రాజెక్ట్ కి నాకు నంది వచ్చింది. ఆయన ప్రతి ప్రాజెక్ట్ లో నేను చేస్తాను. అలాగా చిన్న అంటే ఇది ఉందన్నమాట, చిన్న లైకింగ్ ఉంది. ఎలా అనిపించింది అప్పుడు ఆ మూమెంట్? నంది చాలా అవార్డు బాగా అనిపించింది. యాక్చువల్లీ నేను మీకు చెప్పాను కదా, బాబాని నమ్ముతానని. అవును. సో జస్ట్ నంది అవార్డ్ అనౌన్స్ అయ్యే ముందు, యాక్చువల్లీ అంతకు ముందు సినీ గోవర్స్ అవార్డ్ వచ్చింది. నంది వచ్చి అనౌన్స్ చేసి ఒక 1 week 10 days ముందు అనుకుంటా సినీ గోవర్స్ అవార్డు చీల సౌశ్రవంతికి ఇచ్చారు. అవును. అవును. చీల సౌశ్రవంతికి ఇచ్చారు. ఇచ్చినప్పుడు అప్పుడు ఏమైందంటే, ఆ రోజు కూడా ఆల్ ఆఫ్ అ సడన్ మీకు అవార్డు ఇచ్చామండి అంటే, అవునా అని ఐ కుడ్ నాట్ బిలీవ్ అనమాట. అవునా, థ్యాంక్స్ అండి అని చెప్పి అలా చాలా ఇదైపోయాను. అండ్ దాని తర్వాత ఎందుకో కూర్చొని దేవుడి ముందు కూర్చొని పూజ చేసుకుంటుంటే, ఏంటి బాబా అందరికి నందిలు వస్తున్నాయి, నంది అవార్డ్స్ వస్తున్నాయి, నాది అంత బాగుండదా ఏంటి, నేను బాగా చెప్పనా, ఇప్పటి వరకు ఒక్క నంది కూడా అనౌన్స్ అవ్వలేదు, అన్ని చెప్పిన ప్రతి ప్రాజెక్టు ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్తారు ప్రతి ఒక్కరు, ఎందుకు రాలేదు అనేసి. యూ విల్ నాట్ బిలీవ్, కరెక్ట్ 1 week లో అనౌన్స్మెంట్ అయింది వచ్చిందని. అసలు అంటే నిజంగా నేను ఐ కుడ్ నాట్ బిలీవ్ అనమాట. అంటే ఏదన్నా మనం మనస్ఫూర్తిగా మనం ప్రయత్నం చేసి, మన ప్రయత్నం ఉండాలి. మన ప్రయత్న లోపం ఉండి మనం భగవంతుడిని అడిగితే అందులో అర్థమే లేదు. మనం ప్రయత్నం చేసి, మనం హార్డ్ వర్క్ చేసి, మనం డెడికేటెడ్ గా ఉంటే మన వర్క్ పట్ల భగవంతుడు తప్పకుండా మనకి రివార్డ్ ఇస్తాడండి. డెఫినెట్ గా వస్తుంది అది. నాకు అది ప్రూవ్ అయింది. మెమరబుల్ మూమెంట్ చాలా చాలా. థ్యాంక్ యూ గాయత్రి గారు, Thanks, ఇంత ma'am. టైం ఇచ్చి మా కోసం ఇంత సేపు ఉన్నందుకు థ్యాంక్ యూ Thanks, సో ma'am. మచ్. వెల్కమ్. సో చూసారు కదా, ఇది గాయత్రి గారితో ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.